హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇది ఇది ఏ ఊరు అన్నారు? ఇది ఏ ఊరు? కేసరగుట్ట. కేసరగుట్ట షూటింగ్ వచ్చానండి. చాలా చాలా బాగానే ఉంది. వాతావరణం కూడా కూల్గా ఉన్నది. కాకపోతే లక్ష్మి 1, 2, 3, 4 అని ఇంకో ఎదవ మళ్ళీ పెడుతున్నాడండి. ఆ ఎదవ సిగ్గు అభిమానం మానత్వం లేదండి. మా మీదే బతుకుతున్నాడండి. మమ్మల్ని కొట్టి బతుకుతున్నాడండి వాడు. మాకు 1000 ఇస్తే వాడు 500 తీసుకుని మాకు 2000 ఇస్తాడు. 1000 తీసుకునే బతుకుతున్నాడు. అలాంటి ఎదవలో మరి ఎందుకు బయలుదేరుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు కూడా ఎందుకు ఎడుతున్నారు నాకు అర్థం అవుతుందండి. వీళ్ళే కాకుండా మా ఫ్యామిలీలో కూడా ఎడుతున్నారండి. మా ఫ్యామిలీలో నా బిడ్డకి నేను ఇన్స్టాగ్రామ్లో చేసిన టవల్తో చేసి పంపడాలు అవినండి. నా ఇష్టం అండి. నా వయసు 80 అండి. ఎవరేమంటారు చెప్పండి? ఏదో అసలు మీకు అవసరం అంటారు లంజా ఉండలారా? ఈ లంజా కొడుకేమో ఇవి పెట్టేసుకుంటున్నాడండి. లక్ష్మి 1, 2, 3, 4 అండి. లంజా కొడుక కింద నీకు లేదురా ఉంటే మొత్తం పూర్తి వంకాయ అట్లా అంటాం కూడా నాకు రావట్లేదు. ఒట్టకాయలు కట్ చేస్తున్నాడు లంజా కొడుక. సిగ్గు అభిమానం మానవత్వం ఉంటే ఆడదాని మీద బాగుపడు కదా. మొగేదవు కాబట్టి నీ అంతా నువ్వు బాగుపడు. అంతే తప్పిన ఆడదాని మీద వీడియోలు తప్పటం అంటే లంజా కొడుక. నిన్ను ఎలా చేస్తానో చూడు. కొంచెం ఇబ్బందుల మీద ఉన్నాను నేను. నువ్వు కంగారు పడకు. నిన్ను ఎలా లాగుతానో చూడు బయటికి. కేసరగుట్ట షూటింగ్ వచ్చానండి ఇప్పుడు. ఓకే, అందరం వచ్చామండి. మా ఆర్టిస్టులు అందరం కూడా వచ్చాం. కార్డ్ నెంబర్లు అండి అందరూ కూడా వచ్చామండి. హ్యాపీ, చాలా చాలా సంతోషం ఉంది. కానీ ఒక ఆడదాని సొమ్ము తిన్న ఎదవ మొగ ఎదవ ఎవ్వడో కూడా బాగుపడ్డండి. ఒక ఎదవ సచ్చాడు, ఇంకో ఎదవ సచ్చాడు, ఒకడు ఆటడాకు సచ్చాడు, ముగ్గురు తెచ్చాడు. ఇప్పుడు ఇంకా ముగ్గురు బాకీలోళ్ళు ఉన్నారండి. నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళు ముగ్గురు ఉన్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు మాయరం వస్తుందో తెలియదండి. అంతేగాని ఒక ఆడదాన్ని సొమ్ము తిన్న ఎదవ ఏ ఎదవ కూడా బాగుపడ్డండి. నాకే కాదు ఎవరికైనా సరే నేను చెప్తున్నాను. అలాగే నా దాంట్లో ముగ్గురు పోయారండి. నన్ను నమ్మించి మోసం చేసిన వాళ్ళు. జీతం పెట్టానండి వాళ్ళకి. ఇప్పుడు కూడా ఒకరికి 50,000 ఇచ్చానండి. ఒకరికేమో 25,000 ఇచ్చాను. ఆ లంజముళ్ళు కూడా నాకు డబ్బులు ఇవ్వట్లేదండి. మరి ఒకడేమో పవన్ అన్నవాడండి. అంజి ఏజెంట్ దగ్గర పవన్ అన్నవాడికి 25,000 ఇచ్చాను కదా దరిద్రుడు. ఆ లంబాడిదాన్ని పెట్టుకున్నాడండి. ఆ లంబాడిదాన్ని మెల్ల తాడు ఉంటుందమ్మా, తాడన్నా మీకు అమ్మిచ్చేస్తాను అన్నాడండి ఎదవ. అలాంటిది ఇద్దరు ఎదవలో కూడా నా దగ్గర 25,000 తీసుకుని ఊరికి వెళ్ళిపోయారండి. తప్పు కదండి. అలాగే ఒక ఆడదాన్ని ప్రతి ఓళ్ళు మోసం చెప్తుంటే ఎలాగండి? ఎన్ని కష్టాలను పడతాను. పొద్దుట లెగిస్తే ఇలా ఎండలోని కొండల్లోనే వస్తున్నామండి. డబ్బులన్నీ కూడా ఆ ఎదవలు దుబ్బేస్తున్నారండి. మరి అలాంటప్పుడు ఎలాగంటారు? కానీ మోసం చేసిన ఎదవలో ముగ్గురు పైకి వెళ్ళిపోయారండి. ఇంకా నలుగురు ఉన్నారు. పేర్లొద్దు. నలుగురు కూడా కుక్క సావాలండి. వాళ్ళు చావకూడదు. చెయ్య కాలి విడిగి అదే కష్టాలు. ఒక ఆడదాన్ని కష్టం తింటే ఎలా బతకాలో అన్నట్టు దేవుడు చెయ్యాలండి. అలా చేస్తాడని కూడా నాకు తెలుసు. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మా అక్క చెల్లెళ్ళు కూడా ఒక్కొక్క ముండని చంపెడతాను. ఇంటికి వచ్చి మరీ తంతాను. నా తమ్ముడు ఇంటికి వచ్చినట్టు కూడా మిమ్మల్ని చూడండి ఎలా బాధ పెడతాను. నేను మాట్లాడినప్పుడు నా బిడ్డతో ఏం పని లంజముండలారన్న మాట్లాడడానికి మీకు సిగ్గు అభిమానం లేదా? రాసుకుటుంబంలోనే కదా పుట్టారు.